పిఆర్ గారి గురించి నేను ఇంకొక పాయింట్ మీకు బాగా తెలిసిన పాయింట్ చెప్పాలి అంటే ట్రూ లవ్ ఎండ్ అనే ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది. సో ఆ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ చేసింది కూడా ఈయనే. ఆ ట్రూ లవ్ ఎండ్ అనే ఫిలిం లవ్ అంటే ఏంటి, ఒక సర్టెన్ టైంలో అన్ని ఏజ్ ఆఫ్ గ్రూప్ పీపుల్కి చాలా కనెక్ట్ అయిపోయింది. ట్రూ లవ్ అంటే ఏంటి అనేది డిస్క్రిప్షన్. బట్ నిజంగా అందులో నేనేం చేశాను అన్న సాంగ్ ఉంటుంది, చాలా బాగుంది. అండ్ దానికి లిరిసిస్ట్ కూడా పిఆర్ గారి అంటారు. నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. ఆ పాట పాడింది కూడా నేనే దాంట్లో. నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. అయితే అది మంచి పేరు వచ్చిందండి. ఈవెన్ దాని రింగ్ టోన్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మ్యూజిక్ని ఆ ట్యూన్ని రింగ్ టోన్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నా వాట్సాప్ దాంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు అది స్టేటస్ పెట్టుకున్నారు. వాళ్ళకి తెలీదు అది నేనే చేశానని, అది నేనే రాసాను. అసలు వాళ్ళకి ఏం నాదని తెలియదు. నేను వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇది నేనే చేశానని చెప్తే వాళ్ళు షాక్, నువ్వు చేసావా అది అని. ఇంకా ఏంటి అని అంటే, ఒకసారి మా అన్నయ్య కాల్ చేశారు, ఆదిలాబాద్లో అంటే స్టేటస్ కానీ అట్లేం పెట్టలేదు. నేను పెట్టుకున్నాను కానీ మరి వాళ్ళు చూడలేదు. వాళ్ళు అలాగ మా అన్నయ్య ఒకసారి ఎక్కడో విని వాళ్ళెవరో రింగ్ టోన్ పెట్టుకున్నారు, వాళ్ళని అడుగుతున్నారంట, ఇది తెలుసా మీకు అని అంటే, ఇది ఇలా ఉంది అని అన్నారు. అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు అన్న, లేదు ఎవరు తెలియదు, బాగుందని పెట్టుకున్నాను. అప్పుడు మా అన్నయ్య కాల్ చేశారు, అరే తెలిసిన వాళ్ళు కూడా కాదంటారా, బయట వాళ్ళే అంట, వాళ్ళే పెట్టుకున్నారంట. హ్యాపీ అంటే అంటే చాలా వరకు క్లోజ్డ్గా ఉంటుంది కదండి షార్ట్ ఫిలిం అంటే. కూడా చాలా తక్కువ మందికి అందులో పనిచేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రమే చూసే టైంలో అది మిలియన్స్ అంటే దాదాపు క్యూములేటివ్గా 500 million అండి. అది సాంగ్స్ ఇంపార్టెంట్ అన్నీ కలిపి మొత్తం సినిమా అంతా కలిపి 500 million+ వచ్చిందనమాట. సాంగ్స్ కూడా 20 million, అప్పట్లో 10-20 million వచ్చింది. గ్రేట్ థింగ్. అప్పుడు అసలు అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ అండి. యూట్యూబ్లో మంచి సక్సెస్, మా ప్రొడ్యూసర్ గారికి మంచి రెవెన్యూ. అది అప్పట్లో అసలు మంచి పెద్ద హిట్ అప్పట్లో. వెరీ హ్యాపీ. అది ఆర్టిస్ట్లకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా నుంచి. మీరు నమ్మరు, ఇప్పటికీ టిల్ డేట్ ఈ రోజు కూడా నాకు దాని మీద నాకు మెసేజెస్ వస్తుంటాయండి. దాని ఒక రీల్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. ఆ రీల్కి ఈ రోజుకి కూడా ఎవ్రీడే ఎవరో ఒకరు కంపల్సరీ ఒక్కరైనా దాన్ని స్టేటస్ పెట్టుకుంటారండి ఈ రోజుకి కూడా. అంటే నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా, నేను డైలీ చూస్తూ ఉంటాను. అసలు అది ఇంకా అలాగా వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది. బట్ నిజంగా మంచి ఇప్పటికీ టాప్ 5 అనే చెప్తాను, 10 కూడా కాదు, టాప్ 5 బాగా తెలిసిన లవ్ స్టోరీ షార్ట్ ఫిలిమ్స్ అంటే ఖచ్చితంగా ఈ ఫిలిం ఉంటుంది. ఎవరన్నా సజెస్ట్ చేయండి అంటే నేను కూడా చాలాసార్లు సజెస్ట్ చేసాను అనమాట. కొంచెం హ్యాపీ ఎండ్ ఉంటుంది, లైక్ ఎమోషనల్ ఉన్నా కూడా హ్యాపీ ఎండ్. వా, నిజంగా దానికోసం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మంచి సాంగ్స్. అండ్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు మీరు ఉనికి చేశారు, వీరి వీరి గుమ్మడి పండు తర్వాత. అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తారు ఇలా అయినా. సో ఈ ఉనికి ఛాన్స్ ఫస్ట్ ఫిల్మ్ నుంచా ఎలాగే? అంతే అండి, ఫస్ట్ ఫిలిం చూసి నా సర్కిల్లో వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. బాబీ ఏడుద గారు దానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన చేశారు. సో అప్పుడు ఆయనకు సజెస్ట్ చేస్తే ఆయన పాటలు అవి వినేసి ఆయనకు నచ్చి ఆయన సరే వెళ్దామని చెప్పి ముందుకు వచ్చాను. తర్వాత మంచి ఆడియో కూడా బాగా వెళ్ళిందండి. ఎన్ని ఫిల్మ్ చేశారు ఇప్పటి వరకు? నేను ఒక 10-15 ఫిల్మ్స్ చేశానండి. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ ఒక 12-13 అలా ఉండొచ్చేమో, ఐ గెస్ గుర్తులేదు. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా అన్ని సినిమాలు చేసి అది కూడా ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే రైటర్గా కూడా కంటిన్యూ అవడం అనేది ఇంకా గ్రేట్ థింగ్. అంటే కొంతమంది డైరెక్టర్లకి పలానా వాళ్ళు రాస్తే చాలా బాగుంటుంది అన్న థింగ్ ఉంటుంది. బట్ ఆ పలానా వాళ్ళు మీరే అవడం అనేది, వాళ్ళు ఎంతో నచ్చితే మెచ్చితే తప్ప అవకాశం అనేది ఇవ్వరు, సాధారణంగా ఇవ్వరు. బట్ మీరు చేసిన వాటన్నిటికీ మీరే చేస్తున్నారు అంటే వాళ్ళకి అది అంటే లక్కీగా నచ్చుతుందండి. లిరిక్స్ కంటెంట్ అంటే నేను మ్యూజిక్ అయినా మేము స్క్రిప్ట్ అంతా వినేసి సిచ్యువేషన్స్ వినేసి చేస్తాం కదా. సో నేను లిరికల్ కంపోజర్ కాబట్టి నేను లిరిక్స్ ట్యూన్ ఒకేసారి రాసుకునేవాడిని, అలవాటు ఉంది కాబట్టి నాకేమైందంటే నేను పాట కంపోజింగ్ టైం నుంచి లిరిక్తో పాటు వినిపించేవాడిని. సో అది నచ్చి అలా కంటిన్యూ అయ్యేది. సో ఈ మధ్య నేను ఓన్లీ కంపోజింగ్ సపరేట్గా మళ్ళీ లిరిక్స్ సపరేట్గా పెట్టుకున్నాను. కానీ చాలా వరకు నేను లిరికల్ కంపోజర్ కాబట్టి అన్ని సాంగ్స్ అలాగా కుదిరాయి.
అంటే ఒక సాంగ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నార్మల్గా కంపోజిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే అండి ముందు సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కావాలి 2 విషయాలు ఉంటుందండి. ఒకటి ఆ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్, 2 ఆ సిచ్యువేషన్కి చేసిన ట్యూను జనాలకి ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా ఇందులో ఇండల్జ్ చేయొచ్చు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పాట చేస్తామండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమాకి అది ఎంత ముఖ్యమో జనాలకి నచ్చడం కూడా అంత ముఖ్యం. సో అది దృష్టిలో పెట్టుకొని 2 దృష్టిలో పెట్టుకొని చేస్తామండి. అప్పుడు ఆ పాట కొన్ని బాగా హిట్ అయ్యి అలా ముందుకెళ్తాయి. కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, అవి సినిమా చూసిన తర్వాత నచ్చుతాయి. అలా అంటే కంపోజింగ్ అలా ఉంటుంది. ముందు ఇప్పుడైతే ముందు ట్యూన్ ఒకటే తతకారంతో ట్యూన్ చేస్తాము, దాని తర్వాత లిరిసిస్తో రాయించడం లేదా నన్ను రాయమంటే నేను రాయడము ఇలా జరుగుతుందండి. ముందైతే 2 కలిపి ఉండేవి. అంటే ఏ లిరిసిస్ట్కైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఇండస్ట్రీకి వస్తాం, భలే రాస్తున్నారు అని. అలా మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? నాకు రైటర్గా అండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిరివెన్నెల గారు అండి. సీతారామ శాస్త్రి గారు నాకు ఫర్ ఎవర్. ఇంకా అంటే ఆయన రైటింగ్స్ ఎక్కువ ఇష్టపడేవాడిని నేను చిన్నప్పటి నుంచి. అంటే నాకు రైటింగ్ తెలిసినప్పటి నుంచి, దానికి ముందు నాకు తెలిసేది కాదు రైటర్ ఇదంతా కూడా మనకు తెలియదు కదా. ఎప్పుడైతే అందులోకి వచ్చి నేర్చుకోవడం మొదలు పెట్టామో అప్పుడు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు ఫిజిక్స్కి ఒక బుక్ ఉన్నట్టు ఒక లిరిక్స్ అయినా ఏదైనా నేర్చుకోవాలంటే మనకు పాటలే పుస్తకాలండి. ఆ పాటలే వింటూ అందులో ఏది ఎలా వాడారు, ఎలాగా వర్ణన ఎలా ఉంది, ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఆయనవి రెవల్యూషన్ సాంగ్స్లో కూడా మీరు చూడండి, నిక్కదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం. సింపుల్ వర్డ్స్ అండి, అది మనకు గుచ్చుకుంటుంది. అదే ఆయన గొప్ప విషయం. ఏదో పొడి చేస్తాం అంతే. అంటే ఇంకొకటి అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అని, శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం అంటే మనల్ని ఆలోచింపజేస్తాయి ఖచ్చితంగా ఆ పాట. మళ్ళీ మెసేజ్ ఉంటుంది. మళ్ళీ ఆయన ఇంతే ఇంకా వేరే రాయలేరా అంటే కాదు, ఆయన రాసిన లవ్ సాంగ్స్ అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే జాడైనా లేదే అంటే కల్లోకి వస్తావు అనుకున్నాను నువ్వు నా కల్లోకి. దీనికి ఆన్సర్ ఇచ్చారు, రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే అంటే మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత ఎక్స్ట్రీమ్ మీనింగ్ ఉంటుంది, అంత లవ్ని ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. ఎవరైనా అనుకుంటారు కళ్ళ బయట కూర్చున్నాను అని, మళ్ళీ నేను లోపలికి రావాలనుకుంటున్నాను ఆలోచన. అంటే ఈ పాటని ఎవరైనా తెలియని వాళ్ళు వింటే ఎవరో యంగ్ లిరిసిస్ట్ రాశారు అనుకుంటారు. ఆ ఏజ్లో ఒక 50 to 60+ ఏజ్లో ఉన్న సిరివెన్నెల గారు ఇది రాశారు అంటే అసలు అది మిరాకిల్ అండి. అంటే రైటింగ్కి ఒక దీనికి ఏజ్ అంటూ ఉండదండి. మ్యూజిక్ కానీ రైటింగ్ కానీ దీనికి ఎనీ క్రియేటివిటీకి ఏజ్ ఉండదు. మనం అది ఎంత కొత్త జనరేషన్ని మనం అలవాటు చేసుకుంటే అంత ముందుకెళ్ళిపోతాం. ఆయన ఎగ్జాంపుల్, ఆయన్ని మేము తీసుకొని ఏకలవ్య శిష్యులుగా ఆయన గురువుగా తీసుకొని అంటే రైటర్గా ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్గా అండి ఇప్పుడు ఉన్న ఒక మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ లెవెల్లో మనం అందరినీ ప్రశంసిస్తాం, ఏదైనా నచ్చకపోతే విమర్శిస్తాం. సో ఇప్పుడు కొంచెం ఫేవరెట్ అంటూ ఏది లేదు, ఉంటుంది. సో ఒక మెలోడీస్ అయితే ఒకరు, ఫాస్ట్ బీట్ అయితే ఒకరు, అలా ఉంటుంది. బట్ ఒక టీనేజ్ ఏజ్లో మాత్రం దేవి గారు అసలు ఎక్స్ట్రీమ్ అన్నమాట. దేవి గారికి భయంకరమైన ఫ్యాన్. అంటే ఎంత ఫ్యాన్ అంటే మా కాలేజ్ హాస్టల్లో రోజు పొద్దున్నే మమ్మల్ని లేపడానికి, మేము హాస్టల్ కదా, లేపడానికి పాటలు పెట్టేవారు. సో ఆ పాటలు పెట్టినప్పుడు ఎలాగంటే ఒక్కొక్క హీరోవి అప్పుడు రిలీజ్ అవుతున్నవి ఉండేవి. సో మా రూమ్మేట్స్లో మేము ఏంటంటే ఒక్కొక్కరు హీరోకి ఒక్కొక్క ఫ్యాన్ ఉండేవారు. ఏ హీరో ఫ్యాన్ ఆ క్యాసెట్ తెచ్చిచ్చేవాళ్ళు పాటలు పెట్టడానికి. ఒక్క డిఎస్పి మాత్రం నేను తెచ్చేవాడిని. అది ఏ హీరో అయినా కానీ, అందరు ఏ హీరోకైనా వాళ్ళు తెచ్చేవాళ్ళు.
ఏ హీరోదైనా సరే దాని మ్యూజిక్ డిఎస్పి చేసి ఉంటే నేను తెచ్చేవాడిని. ఓకే. సో అలాగే డిఎస్పి గారికి భయంకరమైన ఫ్యాన్. సో దానికి ముందు ఇంకా నేను ఇళయరాజా గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు, ఈ ముగ్గురు ఇంకా నాకు ఎక్స్ట్రీమ్. అంటే ఇప్పటికీ నేను కొన్ని పాటలు అలాగా వెనక్కి వెళ్ళి వింటాను అని అంటే వీళ్ళు ముగ్గురు వేయండి. కీరవాణి గారివి, మణి గారివి, ఇళయరాజా గారివి. స్టిల్ ఇప్పటికీ ఒక ప్రశాంతత కావాలి, నేను అక్కడ ఒక ప్లేస్లో కూర్చున్నాను ఆర్ ఒక బీచ్ పక్కన కూర్చొని నేను అలాగా చిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ పాటలు పెట్టుకొని అలాగా ఆ మోడ్లోకి వెళ్ళిపోతాను. ఎక్కువగా ప్లే అయ్యే సాంగ్ ఏంటి మీ ఫోన్లో? నాదా పాత సాంగ్. సాడ్ అయినా పర్లేదు. పాత సాంగ్ అంటారా? పాత సాంగ్స్లో కీరవాణి గారిది క్షణక్షణంలో సాంగ్ ఉంటుంది కదా, జామురాతిరి జాబిలమ్మ, ఆ పాట బాగా ఫేవరెట్. అంటే నైట్ అయింది వెన్నెల్లో కూర్చున్నామంటే ఫస్ట్ ఆ పాట ప్లే అవుతుంది, దాని తర్వాత వేరే పాట. తర్వాత ఇళయరాజా గారిది అదే నీవు అదే నేను, ఈ పాట. ఇలా కొన్ని సాంగ్స్ ఉంటాయండి మంచి నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది, అవి పక్కా ఉంటాయి. డిఎస్పి గారిది చెప్పలేదు. డిఎస్పి గారిది మేము మంచి ఊపులో ఉన్నప్పుడు ఆర్ మంచి ఆయనది వేరే జాన్ ఒక మంచి పార్టీ మోడ్లో ఉన్నప్పుడు కానీ ఆయనవి వెళ్తాయి. మెలోడీస్లో కూడా ఆయనవి భయంకరమైన మంచి మంచి హిట్స్ చాలా. ఇది ఆయన పాట కూడా ఒక పాట అందుకుంటే నాకు ఆయన రైటర్గా ఒక పాట రాశారండి కలుసుకోవనిలో. ఆయన చాలా పాటలు రాశారు. కలుసుకోవనిలో ఆకాశం తన రెప్పలతో నన్ను ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, ఈ సాంగ్ ఆయన లిరిసిస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు అది ఎందుకో ఆయన స్టార్టింగ్ సినిమాల్లో కదా, నాకు అది ఎందుకో చాలా బాగా నచ్చుతుంది. ఆయన రాసిన పదాలు కానీ ఇది కానీ. ఆయన వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ రైటింగ్ అండ్ మ్యూజిక్లో ఆయన. కీరవాణి గారు రైటింగ్ అండ్ మ్యూజిక్ అంటే న్యాచురల్గా లైక్ నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి, ఎంత కామన్గా బాగుపడుతుందండి మీరు కూడా. అంటే నాకు ఎస్పెషల్లీ చిన్నప్పుడు పాట అంటే కలుసుకోవాలని పాట, డాన్స్ అంటే కలుసుకోవాలని మూల కూర్చొని ఇలాగా ఒక చిన్న మూమెంట్ ఉండేది అనమాట. ఏమన్నా డాన్స్ వేయండి అంటే చిక్కి 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 ఆ బిట్ కూడా చాలా అంటే చాలా అంటే మీకు ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి బేసిక్ ఒక యూత్ అమ్మాయికి ఉండే మనసులో ఉన్న భావాలు, తన ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అని, అది ఎంత ఇప్పుడు మనం అంత ఇప్పటికీ గుర్తుపెట్టుకొని పాడుకుంటున్నాం అని అంటే అది ఎంత బాగా రాసి ఉంటే మనం ఇంకా గుర్తుపెట్టుకుంటాం. న్యాచురల్ ఉంటుంది. అంటే తను ఎలా ఉండాలి అనుకునేది ఒక పార్ట్ అయితే, తన లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి అనుకునేది ఇంకొక